18 సంవత్సరాల నుంచి వస్తున్నాను, నా గూని పోవట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు, నా జీవితం వింతే, నాకు దేవుడు సహాయం చేయట్లేదు, నన్ను దేవుడు ఆశీర్వదించలేదని ఎన్నోసార్లు గొనిగి ఉంటుంది. ఎందుకంటే వంగిపోయిన స్థితిలో ఉంది కదా, గొనిగే ఉంటుంది. అయితే మనకి దేవుని వాక్యంలో దానియేలు తెలుసు. దానియేలు, అయ్యో నన్ను సింహంలో బోన్లో పడేశారు, యేసయ్య నాకు తోడుగా లేడు, దేవుడు లేడు ఏమి లేడు అని ఇప్పుడు అన్నాడా? ఆయన సింహాల బోన్లోకి వెళ్ళినా కూడా ఒక్క పల్లెత్తి మాట అనలేదు. ఏసేపు గుంటలో పడేయబడ్డా, ఐగుప్తుకి అమ్మబడ్డా, పరిస్థితుల్లో అవమానం వచ్చింది ఆయనకి. ఇదిగో పలానామని చేయబట్టుకున్నాడు, పలానోడు దొంగ దరిద్రుడు అని ఆయన అవమానించిన, లేనిపోని నిందలేసిన ఆయన దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించలా, దూరం అవ్వలా. ఎందుకంటే ఆయన విశ్వాసం చక్కగా ఉంది. ఆయన మీద దేవుని హస్తము తోడుగా ఉంది. మనలో ఎవరైనా దేవుడు నాకు తోడుగా లేడు, నాకే శ్రమలు వచ్చినాయి, నన్నే దేవుడు చూడలేదు అని ఎవ్వరు కూడా అనకూడదు. ఇవన్నీ వంగిపోయిన వారు, భూమి మీద ఉన్న, భూమి వైపు చూస్తున్న వారు మాట్లాడే మాటలు, ఆకాశం వైపు ఎగబాగుతున్న ద్రాక్షవల్లి లాంటి జీవితం కలిగిన వారు మనందరం.